క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ కి రెడీ అవ్వడానికి సిద్ధమవ్వాల్సిన టైం ఏర్పడింది. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామినేషన్ యాజ్ పర్ షెడ్యూల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై 17 నుంచి డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా టెట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి టెట్ ఎగ్జామినేషన్ లో ఏదైనా ఎస్జిటిఆర్ స్కూల్ అసిస్టెంట్ లో కీ రోల్ ప్లే చేసేటటువంటిది ఏంటని చెప్పేసి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో పిఐఈ ఈ ఏరియా నుంచి మనకి 10 మార్క్స్ కి పిఐఈ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి 10 మార్క్స్ టోటల్ పోర్షన్ లో మొత్తం మనకి 6 యూనిట్స్ అనేది ఇచ్చారు. మరి ఈ 6 యూనిట్స్ లో ఏ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయనే విషయాన్ని మనం ఒక్కొక్క యూనిట్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ గా యూనిట్ 1 డిస్కస్ చేసాం. మరి నెక్స్ట్ వన్ ఏదంటే యూనిట్ 2. మరి ఇంగ్లీష్ మీడియం లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఎన్ఎస్కే లెర్నింగ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. సో ఈ 499 రూపీస్ కే సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెటీరియల్ మీరు ప్రింట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ 60% సిలబస్ కంప్లీట్ అయింది. మరి రిమైనింగ్ టాపిక్స్ కూడా 3-4 డేస్ లో మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి. సో ఈ పిఐఈ లో యూనిట్ 2, సో పిఐఈ లో యూనిట్ 2, సో యూనిట్ 2 టాపిక్ ఏదని చెప్పేసి అంటే ఫిలాసాఫికల్ ఫౌండేషన్, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో యూనిట్ 2 ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ప్రీవియస్ ఇందులో కొంత పోర్షన్ మనకి ప్రీవియస్ సిలబస్ లో ఉన్నది. మరికొన్ని కాన్సెప్ట్స్ ఏమో ఇందులో కొత్తగా మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రీవియస్ గా ఉన్న మనకి ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీని నుంచి కంపల్సరిగా ఎడ్యుకేషన్ యొక్క ఎటమలాజికల్ ఆరిజిన్ ఏంటి, ఎటమలాజికల్ మీనింగ్ ఏంటి, ప్రొనౌన్షియేట్ చేసే విధానం బట్టి వచ్చేటువంటి మీనింగ్ ఏంటి. ద ఇంగ్లీష్ వర్డ్ ఎడ్యుకేషన్ derived from the two Latin words educare and eduseri. Educare and eduseri అని చెప్పేసి చెప్తాం. educare అంటే ఒక మీనింగ్, eduseri అంటే ఒక మీనింగ్ చెప్తాం. అలాగే ఎడ్యుకేషన్ యొక్క అనే వర్డ్ కి మీనింగ్, అలాగే డెఫినిషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని నుంచి కంపల్సరిగా డెఫినిషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీని నుంచి కంపల్సరిగా హాఫ్ మార్క్ అయితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. డెఫినిషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇందులో యాన్షియంట్ ఇండియన్ డెఫినిషన్స్, మోడర్న్ ఇండియన్ డెఫినిషన్స్, అలాగే వెస్టర్న్ డెఫినిషన్స్ అని చెప్పేసి 3 ఏరియాస్ గా దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినిషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, యాన్షియంట్ ఇండియన్ డెఫినిషన్స్, అలాగే వెస్టర్న్ ఇండియన్, మోడర్న్ ఇండియన్ డెఫినిషన్స్, వెస్టర్న్ ఫిలాసఫర్స్ డెఫినిషన్స్ అని 3 టైప్స్ గా చెప్తాం. అలాగే నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ యొక్క టైప్స్, ఎడ్యుకేషన్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్, డైరెక్ట్, ఇండైరెక్ట్, జనరల్, పర్టికులర్, ఇలా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులో డిస్కస్ చేస్తాం. అలాగే డ్యూటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ యొక్క ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ యొక్క ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ అని చెప్తాం. ఈ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ కూడా ఎడ్యుకేషన్ యొక్క ఫంక్షన్స్. అలాగే ప్రాసెసెస్. సో ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెసెస్, అలాగే ఇవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి కాన్సెప్ట్స్. అలాగే ప్రొఫెషనల్ కోడ్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ టీచర్స్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ టీచర్స్. సో ఉపాధ్యాయుల యొక్క ప్రొఫెషనల్ కోడ్, ఇది కూడా సెకండ్ యూనిట్ లో కాన్సెప్ట్. ఇది ప్రీవియస్ సిలబస్ లో మనకి సెకండ్ యూనిట్ లో టీచర్ ఎంపవర్మెంట్, ప్రీవియస్ సిలబస్ లో సెకండ్ యూనిట్ లో టీచర్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. చాలా ఇంపార్టెంట్
ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అలాగే ఇందులో నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫిలాసఫర్స్. సో ఇంపార్టెంట్ ఫిలాసఫర్స్. సో కొంతమంది ఇంపార్టెంట్ ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి ఇందులో మెన్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరి గురించి ఇచ్చారని చెప్పేసి అంటే సో మహాత్మా గాంధీజీ, సో గాంధీజీ గారు ఎడ్యుకేషన్ చేసినటువంటి సర్వీసెస్, అలాగే స్వామి వివేకానంద, అలాగే జిడ్డు కృష్ణమూర్తి, అలాగే బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే గిజుబాయ్ బడేకా, అలాగే ఫ్రోబెల్, మేరియా మాంటిసోరీ. సో వీళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఫిలాసఫర్స్ అనేవి ఈ ఫిలాసఫర్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యూనిట్ 2 లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ కి అడిషనల్ గా ఎస్జిటి వాళ్ళకి టాపిక్స్ అన్ని ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ కూడా ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ కి అడిషనల్ గా మరో ఇద్దరు ఫిలాసఫర్స్ గురించి ఇచ్చారు, ప్లేటో అండ్ సాక్రటీస్. సో స్కూల్ అసిస్టెంట్స్ కి అడిషనల్ గా ప్లేటో అండ్ సాక్రటీస్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ యూనిట్ 2 నుంచి మాక్సిమం మనకు కంపల్సరీగా 1 మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 1 మార్క్ అంటే 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా దీని నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యూనిట్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో యూనిట్ 2 కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 499 రూపీస్ కే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్.